నమస్కారమ్మా. నమస్కారయ్యా. నమస్కార. కూర్చో. కూర్చో. నీ పేరేంటి? మాట్లాడదమ్మా. నీకేం కావాలమ్మా? కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డమ్మా. మీరు ఎవరు ఉంటారు? ముగ్గురు కూతురు, 5 మంది. మీ అమ్మమ్మ. నీకు తమ్ముడా? మీ ఇద్దరు నాలుగు తమ్ముడు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఆవిడ అక్కడ ఎంత పంపిస్తుంది? నెలకు 4,000. 4,000 పంపిస్తుంది. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటా వచ్చాను మొదటి నుంచి కూడా. అప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 పెంచాము. ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. నువ్వేం పని చేస్తావు? పని ఉంటే పోతావు. ఎవరో రెండు చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతవరకు కట్టేవాళ్ళ? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా. ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నాను. పాతప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? ఎన్ని యూనిట్లు వాడుతున్నావు తెలియదు. ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు. దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు 270 రూపాయలు కట్టేవాడివి. ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అనుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైందే. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినా సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్నది ఉద్యోగం చేసి బయట ఉన్నాయి సార్. ఒక సైకిల్ కావాలంటే ఇప్పించండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నాయి సార్. ఓకే, మనం చూస్తాం. ఇచ్చేసి అది ఇచ్చేయండి. ఇచ్చేసి మా మనవరాలు బయట ఉన్నారు సార్. రమ్మని వచ్చేస్తారు. ఇంటి జాగా అమ్మ, మీకు ఇంటి జాగా ఇస్తున్నారు. అడ్డు
ఇల్లు కూడా కట్టిస్తారు నీకా మీ మనం వీడికా ఇంకే సార్ వాళ్ళ ఓకే కానీ మంచి జరుగుతున్నట్టు మా మనవరాలు మిషన్ వాత్సల్య సార్ సెమీ ఆర్బన్ కింద ఇచ్చాం సార్ నెలకు 4,000 ఎవరికి ఇది ఈ అబ్బాయి ఈ అబ్బాయికి అది మన ఇచ్చే 6,000 కాకుండా అవును సార్ అది కాకుండా మళ్ళీ 4,000 సార్ అదనంగా ఆ స్కీమ్ లో పర్మిట్ చేస్తుంది చేస్తుంది సార్ ఇది మిషన్ వాత్సల్య అని ఆర్ఫన్స్ ఓకే అమ్మా ఇంకొక 4,000 ఇస్తారు ఇది నెలకు రండి మీది ఇటు రండి అదే అట్రా అటు చూడరా అటు నిలబడుకోండి అటు నిలబడుకోండి బెటర్ అటు చూడమ్మా ఓకే బాయ్ చెప్పు అదే అందరి వాళ్ళు ఓకే ధైర్యంగా ఉండి ఓకే 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 మరి నేను చేయమంటానులే మరి ఓకే ఇది నా పేరు ఇంట్లో చేస్తుంది నా పేరు మంగమ్మ పాలు మంగమ్మ. ఎన్ని యూనిట్లు అవుతుంది దినానికి ఎక్కడ పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి ఫ్రంట్కి వెళ్తుంది బ్యాక్ వెళ్తుంది బ్యాక్ కూడా వస్తుందా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఓకే సో ఒక బ్యాటరీ ఎక్స్చేంజ్ కూడా సపరేట్ కూడా పెట్టించాం అడిషనల్ బ్యాటరీ అడిషనల్ బ్యాటరీ పెట్టారు ఇంట్లోనే ఛార్జ్ చేస్తారు మనకి సోలార్ ద్వారానే సోలార్ కూడా ఫిట్ చేస్తాం సోలార్ కూడా ఫిట్ చేశారు ఓకే డన్ ఆన్ చేయి ఆన్ చేసింది అంటే డైరెక్ట్ మూవ్ చేస్తే వెళ్తుంది సార్ వెళ్తుంది సౌండ్ రాదు మూవ్ అవుతుంది రాదు కొద్దిగా మోజీ కొంచెం బ్యాక్ ఉంది సార్ బ్యాక్ బ్యాక్ ఎస్ రా నడు దండం పెట్టి లాస్ట్ లో బాగుందా హ్యాపీనా ఓకే ఇంటి జాగా ఇస్తారమ్మా నీకు ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు ఎంత ఇది 2 సెంట్ల 3 సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టిస్తారు దాన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు సార్ మనం కొత్తది 4,30,000 ఉంది కదా సార్ ఆ శాంక్షన్ చేస్తాం మనకు శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ చేస్తారు ఎస్ సార్ ఎన్ని రోజులు పడుతుంది ఎస్ హౌ మెనీ డేస్ సార్ 3 months పడుతుంది ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతావా 90 days లో కంప్లీట్ చేసి వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది ఇంటి జాగా ఇచ్చాను ఇల్లు కట్టిస్తారు ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం ఓకేనా నీకు ఇంకా గ్యాస్ గ్యాస్ కనెక్షన్ సార్ ముందే పెట్టాను సార్ అంటే నిన్ననే ఇచ్చాను సార్ పెట్టాను సార్ శాంక్షన్ ఒక గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అంటే అటు చూడతాను అటు అమ్మ టాయిలెట్ కూడా ఎగ్జిస్టింగ్ హౌస్ అడిగారు సార్ శాంక్షన్ చేస్తాను సార్ ఎన్పీడీఓ ఫండ్స్ సార్ స్వచ్ఛ భారత్ మిషన్ సార్
టాయిలెట్ కూడా లేదన్నారు. మరుగుదొడ్డి కూడా మరుగుదొడ్డి ఇస్తున్నారు ఈ ఇంటికి. నువ్వు ఒక టైలరింగ్ షాప్ కూడా పెట్టి Yes, sir. EDFC కార్పొరేషన్ నుంచి నేను పెట్టిస్తాను. పెట్టు. 2 lakhs పెట్టిస్తాను సార్. 50% సబ్సిడీ వస్తుంది. యా Yes. ఓకే. అండ్ వన్ మోర్ సార్, మిషన్ వార్షిల వీళ్ళ ఇంట్లో ఒక మనవరాలు ఒకరు ఉన్నారు సార్. ఆవిడ మిషన్ వార్షిల కింద ఆర్ఫన్ సార్ 4,000 ఇస్తున్నాం సార్. శాంక్షన్ చేశారు సార్. 1 year శాంక్షన్ చేస్తున్నారు సార్. బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాగానే ఇచ్చేస్తారు సార్. అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఓకే, ఇది కూడా తీసుకోండి. ఏమైనా చెప్పాలనా నువ్వు? ఏంటి చెప్పు. అదే ఇప్పుడు 4,000 ఇస్తున్నాం నీకు. ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నాం. ఇల్లు కట్టిస్తున్నాం. ఇల్లు కూడా కట్టిస్తున్నాం. అది కూడా అయిపోతుంది. దానికి మరుగుదొడ్డి, గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను. ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం. డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం. ఓకే అమ్మా, ఓకే చూద్దాం. ఇట్లా డబ్బులు పట్టుకో, అర్జుడు. ఎంత ఉంది చూడు, ఎంత ఉంది. లెక్క పెట్టు. నువ్వే లెక్క పెట్టు, నీకు తెలుసు కదా. నీకు లెక్క పెట్టు, ఒక్కటొక్కటి లెక్క పెట్టు. ఉందా? ఎంత ఉంది? 4,000 ఉంది. ఓకే, రమ్మా. మా